డైలీ బైబిల్ యోషన్స్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితానికి పునాది అనే అంశాన్ని ధ్యానిస్తూ అందులోని మొదటి మెట్టుగా గత ఎపిసోడ్లో నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించిన దైవ సందేశాన్ని విన్నాం. క్రైస్తవ జీవితానికి పునాది అనే అంశం కొనసాగింపుగా ఈరోజు వారు రెండవ మెట్టుగా టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్, మారు మనసు నొందుట అనే అంశంపై ప్రసంగిస్తూ ఉన్నారు. సందేశానికి అనుబంధంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. అనుదిన దైవ ధ్యాన స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఇంతకు ముందటి లేఖన భాగంలో మనం నేర్చుకుంటున్నాం 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ అంటే పునాది రాళ్ల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెండవ భాగం చూసుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలు అనేది ఇంతకుముందు ఎపిసోడ్లో విన్నాం. మారు మనసు పొందుటయు
మారు మనసు అంటే ఇంకొక మనసా? మన మనసే మారాలనా? మన మనసు ఎలా మారుతుంది చూద్దాం. మారు మనసు అంటే గ్రీకు భాషలో దానికి 2-3 అర్థాలు ఉన్నాయండి. మెటనోయా అనే దాంట్లోంచి వచ్చింది. మెటనోయా దాంట్లోంచి ఈ 3 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. మొదటిది, వాక్యం వినగానే ఈ వాక్యం ఏం చేస్తుంది? నీకు 99 మంచి లక్షణాలు ఉన్నా ఒక్క అవలక్షణం ఉంటే ఆ అవలక్షణాన్ని ఎత్తి చూపించేది వాక్యం. అవలక్షణం ఎత్తి చూపి నువ్వు దానమైతే చేసావు కానీ అందరికి కనబడేలాగా చేసావు అని మాట్లాడుతుంది నీ వాక్యం. నువ్వు ఈ పని అయితే చేసావు కానీ పలుకుబడితో చేసావు అని చూపించేది వాక్యం. నువ్వు చేయడమైతే చేసావు, నీ డాబు దర్పం కొరకే చేసావు అని మాట్లాడుతుంది. అదనమాట ఈ లోపల వినబడే స్వరం. నువ్వు అంతరాత్మ అంటావా, అంతర్మదనం అంటావా, లోపల వేదన అంటావా, మాట్లాడే స్వరం ఒకటి ఉంటుంది. అది ఏం చెప్తుందంటే ఇది నీ అవలక్షణం. నువ్వు చాలామందికి వస్త్రాలు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, కానీ ఎవరు కట్టుకోవడానికి వస్త్రాలు లేవో వాళ్ళకి ఇయ్యలేదు సుమా, వాళ్ళని నిర్లక్ష్యం చేసామని మాట్లాడేది వాక్యం. అయితే వాక్యం విన్న వెంటనే నాకు ఇది లోపం ఉంది నాయన, ఈ లోపాన్ని నేను ఎట్లా సరి చేసుకోవాలి అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు. నువ్వు ఇవి పనులు చేయాలా అని చెప్పినప్పుడు, అయితే కొంతమంది కొన్ని రకాల పూజలు చేస్తారు, రకరకాలకి అందరి దేవుళ్ళకు రకరకాల మార్గదర్శకాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిందంటే నీ హృదయం ఒకటే శుద్ధిగా కావాల. ఆయన దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన అని రాలేదండి. ఆయన దుష్టులనే ఆయన ముందు బాగు చేశాడు. అంటే వాళ్ళని శిక్షిస్తే ఎలాగైతుంది, వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని ప్రేమించి వాళ్ళని చేపట్టిన దేవుడు. కాబట్టి మొదట వచ్చేది వాక్యం విన్న వెంటనే ఆవేదన, ప్రార్థన, తదుపరి పశ్చాత్తాపం. ఎవరికి పశ్చాత్తాపం? కొంతమంది ఎన్ని చెప్పినా వినరంటే వినాలనుకోరు, వాళ్ళు మారు మనసు పొందాలనుకోరు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు అట్లా పాస్ అవుతుంటారు, నాన్న అక్కడ గ్లాస్ ఉంది తీయరా అంటాం. చూస్తాడు, మన మాట వింటాడు, కానీ ఆ గ్లాస్ తీయడు, పడిపోతుంటాడు. వినలేదా? విన్నాడు. చేయొద్దా? చేయాలని తెలుసు కానీ చెయ్యరు. ఎందుకంటే చెయ్యాలని లేదు వాళ్ళకు. అట్లే మనుషుల స్వభావం. చిన్నపిల్లలే కాదండి, పైకి వచ్చింది ఇక ఈయన చెప్పాడు నేను వింటా అనే దానికి వస్తారు. చెప్పేది వాక్యం అని గ్రహిస్తే నువ్వు మనిషిని చూడక్కర్లే. కాబట్టి వాక్యం నీతో మాట్లాడితే పశ్చాత్తాపం, ఇది మొదటి స్టెప్ అండి. ఎక్కడో దాగి ఉన్న చెడును ఎత్తిపట్టు, చేంజింగ్ ది మైండ్. మనసు మార్పునంతుంది. మనసు మార్చబడ్డప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము? పాపాన్ని క్షమించే పవిత్రుడి దగ్గరికి వెళ్తాం. పాపాన్ని క్షమించగలిగినది. నీకు పాపాలు క్షమించే అధికారం కలదా? మార్కు సువార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో ఒక ఇల్లు ఆ పైన కప్పు తీసేసి ఒక అతన్ని మోసుకొస్తాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే అక్కడ ఉన్నవాళ్ళు, ఏంటి పాపాలు క్షమించడానికి నీకు ఎక్కడిది అధికారం? మొదటి ప్రశ్న అదే వస్తామంట. పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వస్తాడు. అయితే ఆయన నీటిలో పడుతుండు, అగ్నిలో పడుతున్నాడు. నా కొడుకు చాలా సిక్కున్నాడు, నువ్వు బాగు చేయని అంటాడు. అని అంటే, అయ్యా చాలా చోట్ల తిప్పాను, ఈవెన్ నీ శిష్యుల దగ్గర కూడా తెచ్చాను, వాళ్ళతో కూడా కాలేదు అంటే దేవుడు ఏమంటాడు? నా శిష్యులు చేయలేదా, నేను చేస్తా చూడనిలే దేవుడు. అది అక్కడ అది సజీవ క్రియ. అక్కడ ఏమంటాడంటే దేవుడు, నేను చేస్తానని నువ్వు నమ్ముతావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. చదువుతాను, చూస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు. ఇది ఎంత మంచి ప్రార్థన అండి. నేను నమ్ముతా నిజమే, కానీ కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది. ఆ అపనమ్మకం లేకుండా చెయ్యి. మనం ప్రతిదినం చేసుకోవాలి ఆ ప్రార్థన. అపనమ్మిక వెంటనే వస్తుంది. ఇది పాసిబుల్లా? దేవుడికి ఈ టెక్నాలజీ తెలుసా? తెలవదు కదా. మా పిల్లలు ఫోన్ చేసి స్ట్రెస్, మీరు కూడా ఉద్యోగాలు చేశారు, మేము చేస్తున్నాం కానీ మా ఉద్యోగాలు స్ట్రెస్ మీకు అర్థం కాదంటారు పిల్లలు. అంటే ఈ సబ్జెక్ట్ దేవునికి అర్థం కాదా? ఇప్పుడు కూడా సజీవంగానే ఉన్నాడు దేవుడు. ఏం ఆలోచిస్తారంటే అపనమ్మికం ఉంటుంది. అపనమ్మిక రాకుండా సహాయం చేయండి. మొదటిది పశ్చాత్తాపం, చేంజింగ్ ద మైండ్. ఇంకొకటి టర్న్ అవే. అంటే ఎక్కడి నుంచి టర్న్ అవే కావాలి? పాపం నుంచి టర్న్ అవే కావాలి. అయితే ఒక లోతు గుర్తొస్తాడు కదా మనకు. లోతు ఆదికాండము
12వ అధ్యాయం నుంచి కనిపిస్తాడు మనకు. అక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం చెప్తాడు, నీవు నీ తండ్రి ఇంటి నుంచి నీ బంధువుల యొద్ద నుండి వచ్చేయంటాడు. చాలా ఒబీడియంట్ కదా అబ్రహాం మన జీవితంలో మనకు తెలిసినంత వరకు. విన్నట్టే వింటారు, ఎక్కడనో ఒకళ్ళు చూపెడతారు, ఎక్కడనో ఒక చిన్నది. అయితే తండ్రి ఇంటి నుంచి వచ్చేసాడు కరెక్టే, కానీ బంధువులను ఒక నెంబడి పెట్టుకొచ్చాడు. ఎవరిని? లోతు. లోతు అంటే బిగుసుకుపోయిన శరీరానికి, ఆత్మకు బిగుసుకుపోయిన శరీర కార్యాలు ఉన్నాడు లోతు. ఆయన వెంబడి పెట్టుకొని వచ్చాడండి. తండ్రి ఇంటి పేరేంటి? తండ్రి పేరేంటి? తెరహు. తెరహు అంటే ఆలస్యము. ఆలస్యం. ఇప్పుడు నాతో ఎవరు నడిచాడనుకో, స్పీడ్గా నడిచేవాడు కూడా మెల్లగా నడవాల్సి వస్తుంది. కాబట్టి ఆలస్యాన్ని వెంబడి పెట్టుకొని వచ్చాడు. కొంత జాప్యం జరిగింది అబ్రహాం జీవితంలో. లోతు అక్కడ వేరుపడతాడు, అవంతా మనకు తెలుసు. దేవుడు లోతు ఉన్న దేశాన్ని నాశనం చేసేటప్పుడు నువ్వు వెనకకి తిరిగి చూడకుండా పారిపో అంటాడు. వెనక్కి తిరిగి చూడకుండా, ఎంత చిన్న పని అండి వెనక్కి తిరిగి చూడకుండా పోయేది. ఆ సొదమ గొమ్మర మీదకి ఉగ్రత వస్తుంది, నువ్వు వెనక్కి తిరిగి కూడా చూడు. కొన్నిసార్లు ఒక ఉపద్రవం వచ్చింది అనుకోండి, మాకు అప్పుడు చిన్నప్పుడు మేము రైల్వే క్వార్టర్స్ ఉంటుండే, ఒక సంవత్సరానికి ఒకసారి ట్యాంక్ బండ్ మునిగిపోయిందంటే అందరు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొచ్చేవాళ్ళు, అందరు పరిగెత్తుకొచ్చారనమాట. ఏదైనా ఉపద్రవం వస్తే వెనక్కి తిరిగి చూస్తామా? వెనక్కి తిరిగి చూడం. ఆ వెనక్కి తిరిగి చూడకుండా పొమ్మంటే లోతు భార్య వెనక్కి తిరిగిపోయినప్పుడు అక్కడ ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా ఉంది. అక్కడ ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా ఉంది అంటే అక్కడ నిజంగా ఉప్పు స్తంభం అయిందా అని దాంట్లోకి వెళ్లకుండా దేవుని మాటకు అవిధేయత అయితే తప్పకుండా శిక్ష అనేది మనకు వస్తుంది. టర్న్ అవే ఫ్రమ్ ద సిన్. ఏంటంట? టర్న్ అవే ఫ్రమ్ ద సిన్. పాపాన్ని చూడడానికి కూడా మనసు అంగీకరించకుండా పరిగెత్తాలి. లోతుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు, కానీ వినలేదు. పేతురు పత్రిక 2వ పత్రికలు ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి, అందులో మనమున్నమేమో జాగ్రత్తగా ఆలోచించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్టున అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాడు. కొన్నిసార్లు వింటము, మళ్ళీ దాంట్లోకి వస్తామంటే అంత భయంకరమైన దాంతో పోల్చాడు దేవుడు పేతురు. కుక్క వాంతి చేసి తిరిగి, ఆ వాంతిని అసహ్యమైన దాన్ని ముట్టకూడంది, అది వెంటనే తోయాలి అసలు. అది అలాంటి దాన్ని తిరిగి తినడం అంటే అలాంటి భయంకరమైన అలవాట్లు, వాంతి లాంటి అలవాట్లు, కక్కివేసిన అవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ అవే అనుభవిస్తే అలాంటి దానికి టర్న్ అవే ఫ్రమ్ ద సిన్. కాబట్టి ఇలాంటి భయంకరమైన మాటలు ఉంటాయి అన్నమాట. తర్వాత విశ్వాసులు అనే మాటకు ఇంకొక ఎపిసోడ్ చూద్దాం. ఈ పశ్చాత్తాపాన్ని గురించిన మంచి మంచి మాటలు ఉన్నాయన్నమాట. అయితే పశ్చాత్తాపం పొందిన వారిలో సమరయ స్త్రీ అండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంటుంది. ఆమె తిరిగి ఎన్నడూ చేయలేదండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె తిరిగి ఎన్నడూ కూడా యేసుక్రీస్తు సంధించినాక ఎప్పుడు కూడా రాలేదు. 4వ అధ్యాయం 38వ వచనం అనుకుంటా, ఆమె కుండను విడిచి అనే మాట ఉంటుంది. అయితే ఆమె కుండను విడిచి ఎక్కడికి వెళ్ళింది? సమరయలోకి వెళ్ళిందండి. ఆ స్త్రీ 28వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి. ఈమె మనకు తెలుసు, ఆమె సంగతి అంతా తెలుసు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. కుండ విడిచిపెట్టంటే ఎందుకు తీసుకొచ్చింది? కుండ నీళ్ళ కొరకు తీసుకొచ్చింది. ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి. ఆమె కుండ తీసుకుని వచ్చే సమయానికి దేవుడు వచ్చాడు. మన ఎవాంజలిజం ఎందుకు పనిచేస్తుంది అంటే, ఎవరికైతే నువ్వు వాక్యం చెప్పాలనుకో ఆ వ్యక్తి ఉన్నప్పుడు పోవాలా, వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు అవైలబుల్గా ఉండి చేయాలి ఎవాంజలిజం. అది ఎవాంజలిజం యొక్క బ్యూటీ. దేవుడు ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె భౌతికమైన దప్పిక తీర్చడానికి ఆ కుండలోంచి నీళ్ళు తీసుకుపోవాలని వచ్చింది. కానీ అక్కడ ఏం పొందుకుంది? ఆమె ఎప్పటికీ దప్పిక కాకుండా ఉండే మంచి నీళ్లు దేవుడు ఇచ్చాడు. ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ కుండతో ఏం పని? ఆ కుండతో ఏం పని లేదు కాబట్టి కుండ నిడిచిపెట్టి. ఇది ఒక అర్థమైతే, కుండ అనేది ఘటము, మంటి ఘటం. మనం అయితే ఈ శరీరం అనేది ఒక మంటి ఘటం. ఈ ఘటాన్ని, ఈ శరీర క్రియలను అక్కడ విడిచిపెట్టి నిజమైన దేవుడిని తెలుసుకుంది. ఎక్కడ? సజీవమైన దేవుని దగ్గర. ఎవరు సంధించారు ఆమెను? దేవుడు సంధించాడు. నిన్ను నన్ను ఎన్నిసార్లు సంధించాడు దేవుడు. నిజమైన మారమనసు ఉందా? మైండ్ ఏమైనా చేంజ్ అయిందా? వాక్యం విని పశ్చాత్తాపడ్డావా? ఈ చివరి సమయంలో, చివరి సమయం అంటే నీకు నాకు కాదు, యుగానికి
యుగానికి చివరి గడియలు వచ్చిందని ప్రతి సూచన తెలియజేస్తుంది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, ఆ మారు మనసుకు తగిన ఫలితము అనుభవించాలి. మారు మనసుకు తగిన ఫలాలు తెలుసు మనకు. జిహోఫలం ప్రార్థన చేయటం, విశ్వాసానికి తగినట్టుగా ఉండడం, మారు మనసుకు తగిన ప్రతిఫలాలు పొందటం. మారు మనసు అంటే పెద్ద పెద్ద పదాలు విశ్లేషణ అవసరం లేదండి. నీ మనసు మారితే నీకు తెలుస్తుంది ప్రవర్తన. ఎవరైనా కోప్పడితే అంత తొందరగా నీకు ఆవేశం రాదు. ఎవరైనా ఆవేశపూరితంగా తిడుతుంటే నువ్వు తిరిగి తిట్టలేవు. ఎవరు ఆవేశపరంగా కొట్లాడడానికి వస్తే దేవుని ప్రేమను ప్రకటించే అంత మారు మనసు వస్తే అది మారు మనసు. కాబట్టి ఇదివరకు చూసిన మనిషి కాదు అని మనకు తెలుస్తుందన్నమాట. ఇదివరకు చూసిన మనిషిని కాదు, నేను అలాగలేను. పరిశుద్ధుడైన పౌలు గురించి మనకు వినబడుతుంది. నేను పూర్వము దూషకుడను హానికరుడను అని చెప్తాడు పౌలు. పౌలు అనగానే మనకేం గుర్తొస్తుంది? రోమా పౌరసత్వం కలిగిన వాడు, గమలీయేల పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్రమందు నిష్ట కలిగిన వాడు, ధర్మశాస్త్రం ఎంత పర్టికులర్గా నేర్చుకున్నవాడు ఆయన. పౌలు ఒక్కసారి దమస్కు మార్గంలో సంధింపబడిన తర్వాత, అననీయ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మొదలుపెట్టిన పరిచర్య చాలా ఉధృతంగా చేస్తాడు ఆ ప్రయాణంలో. ఆయన ఒకటే, నేను యేసుక్రీస్తును ప్రకటించడానికే ఉన్నానని. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఒకసారి అపోస్తుల కార్యం 28వ అధ్యాయం ఓడ మునిగిపోయే పరిస్థితి. 14 రోజులు ఒకటే కర్ర మీద వేలాడుతుంది. కానీ అందులో సముద్రపు సవ్వడిలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అక్కడ సముద్రం పాడైపోతుంటే మనం ప్రార్థన చేయగలుగుతామా? అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. ఓడలో ఉన్న వారికి ఏ హాని, అది నాకు చాలా ఇష్టం, చదువుతున్నాను. అయితే ఆ ఓడలో ఉన్న వారికి ఏ హాని కలగదు అని చెప్తాడు దేవుడు. అలాంటి విశ్వాసంలోకి మారు మనసు అంటే అలా రావాలి. ఈ 27వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో 22వ వచనం నాకు చాలా ఇష్టం ఈ మాట. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోరుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణములకు హాని కలగదు. అందులో టోటల్గా 276 మంది ఉంటారండి. ఒకే కర్రకు వేలాడి 14 దినాలు సూర్యుని చూడకుండా సముద్రంలో ఉన్నప్పుడు అక్కడ కాపాడిన దేవుడు. ఎందుకు? మారు మనసున్న పౌలు ప్రార్థన చేశాడు. మారిపోయిన పౌలు ఎంత హానికరంగా ప్రజలంతా క్రీస్తుని నమ్మిన వాళ్ళని హింసిస్తున్న పౌలుకు దేవుడు జవాబిచ్చాడు. ఎందుకంటే ఆయన నిజమైన పశ్చాత్తాపం కలిగిన. ప్రియా సహోదరులారా, నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మారు మనసు పొంది, మేము మారు మనసు పొందలేదు అనుకుంటున్నారా అనకండి. ఇంకా ఏమైనా మిగులుంటే, ఇంకా ఏమైనా శేషం పాపం ఉంటే విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలని త్రియేక దేవుని పేరిట మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను.